మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కొలను హనుమంత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా హ్యాపీగా ఉన్నాం. వారం రోజులకు ఇప్పటికీ చాలా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిపోయింది. వారం రోజుల క్రితం కొంచెం నర్వస్గా ఉండుంటే కానీ ఈ వారం రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగింది. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రచారం మొదలు పెట్టినరో మొత్తం స్టేట్లో కూడా ఒక ఊపు వచ్చేసింది. ఈసారి ఎట్లయినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రతి వర్గం, పర్టికులర్గా మాకు గత ఎన్నికల్లో కొంచెం దూరంగా ఉన్నటువంటి మైనారిటీ వర్గాలు మొత్తం 100% ఇవాళ కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినారు. కాబట్టి ఇంకా మా విజయాన్ని ఎవరు కూడా ఆపలేరు. ప్రచారం చాలా జోరుగా సాగుతున్నట్టు అనిపిస్తుంది సార్. చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. మేము చెప్పినా చెప్పకపోయినా బూత్స్లో బూత్ కమిటీస్ అన్నీ కూడా వేసుకున్నాం. ఒక్కొక్క మనిషికి 100 ఓట్లు ఇచ్చి ఆ రకంగా వాళ్ళతో ఓటర్ మ్యాపింగ్ కూడా చేపిస్తూ ఉన్నాం. మేము వాళ్లకు స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్గా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళ సొంత డబ్బులతో ఛాయ్ తాగి వాళ్ళ పనిచేస్తూ ఉన్నారు. మేము ఇంతవరకు వాళ్ళని టచ్ చేయకపోయినా ప్రతి డివిజన్లో, ప్రతి బస్తీలో, ప్రతి వార్డులో ఇవాళ ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజల స్పందన ఏ విధంగా అనిపిస్తుంది అంటారు? బ్రహ్మాండంగా ఉంది. గడిచిన 10 సంవత్సరాలుగా ఒక నియంత అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజలను మోసం చేసిండు. కాంగ్రెస్ అంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే పేద ప్రజలు, కాబట్టి మాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పి అన్ని వర్గాలు, ఇటు పేదవాళ్ళు కానీ, మధ్యతరగతి వాళ్ళు కానీ, కాలనీస్లో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వారి వారి స్థాయిలో వారికి ఉన్నటువంటి సమస్యలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పరిష్కారం అవుతాయి అనేటువంటిది ఒక నమ్మకం, విశ్వాసంతో ఉన్నారు. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఒక కుత్బుల్లాపూర్లోనే దాదాపుగా 50,000 నుండి 1,00,000 మెజారిటీ ఒక కుత్బుల్లాపూర్లోనే ఇస్తాం. బీజేపీ కీలక నేత ఈటెల గారు కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా నేనే గెలుస్తాను. దీనిపై మీరు ఏమంటారు? వాళ్లకు ఒక 10 బస్తీల్లో తిరిగితే ఒక కార్యకర్త దొరుకుతాడు, ఓటు అడిగేవాడు. అసలు కార్యకర్త లేరు, వాళ్ళకి అసలు క్యాడర్ లేదు. బయట నుంచి ఎటు నుంచో తెచ్చుకున్నారంట, హుజురాబాద్ నుండి అక్కడి నుంచి తెచ్చుకొని వాళ్ళతో తిప్పుతూ ఉన్నారంట. వాళ్ళ క్యాడర్ లేదు, ఓట్లు లేవు. టీఆర్ఎస్కు క్యాడర్ లేదు, ఓట్లు లేవు, వాళ్ళ ఉత్సాహం కూడా లేదు. ఇవాళ ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలతో ముందుకు వెళ్తుందంటారు? మేము ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు మొన్న ఇచ్చినటువంటి 5 న్యాయ్ కూడా ప్రతి ఒక్కరికి, అర్హులైన ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, ఇన్ఛార్జ్గా మేము అన్నీ కూడా బాధ్యతలు తీసుకొని ప్రతి అర్హులకు, ప్రతి వాళ్ళు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, ఎవరైతే కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మాకు మంచి రోజులు వస్తాయి, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఎక్స్పెక్టేషన్స్కు తగ్గట్టుగా పనిచేస్తాం. అంటే 6 గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు జరుగుతున్నాయి అంటారా? 100% స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా మొత్తం అందరికీ, అర్హులందరికీ అందలేదు. ఎలక్షన్ తర్వాత అందరికీ 500 గ్యాస్ సిలిండర్ కానీ, 0 కరెంట్ బిల్లు కానీ, 2,500 మహిళలకు కానీ, ఇవన్నీ కూడా ఎలక్షన్ తర్వాత. మేము వచ్చింది 100 డేస్ పాలనే జరిగింది. ఆ తర్వాత కోడ్ వచ్చేసింది. 10 ఏళ్ళు ఆయన చేసి ఏమీ చేయలే. 100 డేస్లో మేము ఒక మార్పు చూపించాం. ఫైనల్గా మల్కాజ్గిరి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరందరూ కూడా గత ఎన్నికల్లో ఏదో ఒక పొరపాటు జరగడం వల్ల ఇక్కడ అందరం కూడా ఓడిపోయిన ఎమ్మెల్యేస్, కానీ ఇవాళ ఆ పొరపాటు చేయకండి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు హామీలు ఇచ్చినారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందంటే తప్పకుండా నెరవేరుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎంపీని సునీత మహేందర్ రెడ్డి గారిని, వారు కూడా ఒక మంచి వర్కర్, వారిని గెలిపించాలని కోరుతాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.